రోజు ఉమెన్స్ మెగా గేమ్ షోలో కాబోయే ఉమెన్స్ అందరూ రాబోతున్నారు. ఎస్, నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు గర్ల్స్, యంగ్ బ్యూటిఫుల్ గర్ల్స్. త్వరలో వాళ్ళు ఉమెన్స్ అవబోతున్నారు. మరి ఈ ఉమెన్స్ గేమ్ షోలో ఆ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆడేటువంటి ఆట చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆల్ ది గర్ల్స్ ఆన్ టు ది స్టేజ్. నేను అదే చెప్తున్నా, ఉమెన్స్ టు బి అనే చెప్తున్నా. ఉమెన్స్ అని చెప్పట్లేదు, ఉమెన్స్ టు బి. ప్రస్తుతానికి ఫుల్ యూత్ చెప్పాం మేము చాలా కబుర్లు చెప్పాం. ఇలాంటివి ఏం పర్లేదు, చెప్పుకోండి. నీ జోష్ ని మ్యాచ్ చేయడానికి మేము ట్రై చేస్తాం అక్క. ఆల్ ది బెస్ట్. గ్రీన్ కలర్, వావ్. Oh my god, pink, wow. Magenta color, oh my god, wow. And my favorite color, green. And my beautiful Shamla ka yellow. Wow. అసలు ఏది ఎప్పుడు ఎలా ట్రెండ్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు కదా. ఆబ్వియస్లీ నచ్చితే ఫాలో అయిపోవడమే. కళ్ళు మనం ట్రెండే. ఆహా, ఈ ట్రెండ్ మాత్రం తగ్గట్లేదు ఎక్కడ కదా. దాన్ని బీట్ చేసే ట్రెండ్ మాత్రం రావట్లేదు. సో ఫస్ట్ అసలు మీరు ఏం చేస్తుంటారు చెప్పండి నాకు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్ అక్క. హాయ్, వెరీ బ్యూటిఫుల్లీ లుకింగ్ అక్క. థ్యాంక్ యూ. సో యాజ్ యూ? నా పేరు ఆశ్రిత. నేను MBBS థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బెంగళూరు నుంచి కేవలం నీకోసమే వచ్చాను. బట్ ప్రాపర్ మాత్రం విజయవాడ. ఫుల్ స్టడీస్ అంతా బెంగళూరు. ఎన్ని ఇయర్స్ అయింది బెంగళూరు వెళ్ళి నువ్వు? నేనా 3 years అవుతుంది. 3 years నుంచి. ఓకే, సో ఏంటి నువ్వు ఆఫ్టర్ MBBS ఏంటి స్పెషలైజేషన్? PG చేస్తాను. నాకు గైనిక్ అంటే ఇష్టము. So I'll try my level best gynec. Super Ashrita, all the best in your career and all the best for Star Vanitha too. Thank you so much. హాయ్ అక్క. నా పేరు వర్ష అక్క. నేను మీర్పేట నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సో వర్ష ది క్వైట్ ఆపోజిట్ బ్యాచ్. అవును కదా. MBBS చదవలేకనే మేము ఇటు వచ్చాము. నేను ముగ్గురు బీటెక్స్ తో కాంపిటీషన్. ఇప్పుడు బీటెక్ MBBS. బీటెక్ వర్సెస్ బైపీసీ. వావ్. MPC వర్సెస్ బైపీసీ. చూద్దాం. ఎంపీసీయా బైపీసీయా? చదవాలి అని ఇంట్రెస్ట్ లేకపోతేనే బైపీసీకి వెళ్తారు అక్క. బైపీసీ చూసి భయపడి మీరు ఎంపీసీకి వెళ్ళారు. బైపీసీలో మొత్తం బైపీసీ ఎంపీసీ కొట్టుకుంటే బాగుపడేది మధ్యలో సిఎస్సి వాళ్ళు. కరెక్ట్. ఓకే, సో వర్ష ఎక్కడి నుంచి? మీర్పేట నుంచి అక్క, హైదరాబాద్. ఓకే, గుడ్ లక్ వర్ష. హాయ్ శ్యామల అక్క. నా పేరు సాత్విక. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. హాబీస్ వచ్చేసి డాన్సింగ్. సాత్విక, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అక్క. నా పేరు రూపా. నేను విజయవాడ నుంచి వచ్చాను. రూపా అని ఎంత క్యూట్ గా ఉన్నావు తెలుసా నువ్వు అసలు. చాలా చాలా క్యూట్. అంటే నాకు బేసిక్ గా ఈ హెయిర్ కట్ అంటే కాదులే. లేదులే, మరి బట్టలు ఎదిగిందన్న నేనే క్యూట్ అంటే దరిద్రంగా ఉంటుంది. ఏం కాదు. సో చాలా బాగుంది నిజంగా. అంటే బేసిక్ గా హెయిర్ కట్ వల్ల ఫేస్ ఫీచర్స్ అన్ని మారిపోతాయి. ఓకే, బేబీ డాల్. బార్బీ డాల్, బేబీ డాల్ అని నేనే. సో రూపా ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ అక్క. బీటెక్ సెకండ్ ఇయర్ విజయవాడ. ఏ కాలేజ్? విట్. ఓకే, వెల్కమ్ టు స్టార్ వనితా. గుడ్ లక్ నలుగురికి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. నార్మల్ గా ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది. ముందు ప్రేయర్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక ప్రేయర్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు, నీకు కప్పు చూపిస్తా. కప్పు చూస్తూ ప్రేయర్ చేసుకో. కప్పు ఇచ్చేయండి ప్లీజ్.
ఇది ఇవాళ మీరు గెలుచుకునే కప్పు. ఇప్పుడు చేసుకుని ప్రార్థనలు ఏమైనా చేసుకోవాలి. అంతేనా? దేవుడా, ఓ మంచి దేవుడా, పార్టిసిపేట్ చేయడానికి స్టార్ వంత ప్రోగ్రామ్ ఇచ్చావు. అందులో అందమైన శ్యామలాని ఇచ్చావు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఇలానే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సింహం లేని ఎట్లా చెప్పు? ఆబ్వియస్ సింహం నేనే, మీరందరూ కొట్టుకు చావకండి. నలుగురు మాత్రం అసలు ఎవ్వరు ఎక్కడ ఏ మాత్రం వెనకడికి వేయట్లేదు. అందరూ ఒకళ్ళు ప్రార్థనలు, ఒకళ్ళు డామినేషన్, ఒకళ్ళు ఏకంగా అడగకుండా లాగేసుకోవడాలు అన్ని జరుగుతున్నాయి. ఫైనల్ గా ఎవరు ఒక్కళ్ళకి మాత్రమే ఇవాళ స్టార్ వనిత టైటిల్ అండ్ ట్రోఫీ దక్కుతుంది. అది ఎవరో చూడాలంటే మనం ఆబ్వియస్ గా ఆట స్టార్ట్ చేయాలి. సో ఆడిద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. ఇవాళ మీరు ఆడే గేమ్ ఇద్దరు కలిసి ఆడతారు. ఓకేనా? ఫస్ట్ మీరిద్దరు, తర్వాత మీరిద్దరు. గేమ్ ఏంటంటే ఒకళ్ళు ఇటు నించుంటారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ టవర్ ఒకటి ఉంది చూసారా? ఇలా మీరు టవర్ ని బిల్డ్ చేయాలి. అయితే నార్మల్ గా ఇలా వేసి బిల్డ్ చేసేస్తే అందుకని మేమేం చేసామంటే మీకు ఏ హ్యాండ్ అయితే ఆ హ్యాండ్ ఒక హ్యాండ్ తోనే ఆడాలి గేమ్ మొత్తం. ఇంకో హ్యాండ్ కి మీరు ఇలా ఇది పెట్టేసుకుని ఈ బాల్ తీసుకుంటారు, ఇక్కడికి వస్తారు, పెట్టేస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి పింక్ రింగ్ తీసుకుంటారు. ఇలా దీన్ని వేసేస్తారు. పడిందా? ఆ తర్వాత ఈ రింగ్ ని ఇందులో వేస్తారు. మొత్తం మీకు 30 కాయిన్స్ వచ్చినట్టు. ఇప్పుడు అంటే ఆ బాల్ ని తెచ్చి ఇక్కడ పెట్టినందుకు 10, ఈ బాల్ ఇక్కడ నుంచి అందులో టబ్ లో పడినందుకు 10, రింగ్ అందులో పడితేనే మనం ఆ రింగ్ పెట్టాలా? లేదు, ఇప్పుడు అన్ని సెపరేట్ విభజించి పాలిచ్చాం. సో మీరేం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ బాల్ పెడితే 10 వచ్చేసినట్టే. అది మీరు తోస్తారు, పడితే 10, పడలేదనుకో ఆ 10 పోయినట్టు. మళ్ళీ ఇక్కడ రింగ్ వేస్తారు, దీనికి 10. ఫైనల్ గా ఈ స్టాండ్ మీద ఎన్ని ఉన్నాయి అండ్ ఆ టబ్ లో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి మీకు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ప్రతి బాల్ కి మీరు 30 కాయిన్స్ గెలవచ్చు. ఓకే, రెడీ? అండ్ వర్ష కమ్. రెడీ వర్ష అండ్ ఆశ్రిత? రెడీ. నో టైం లిమిట్, సో కూల్ గా ఆడండి. ఓకే, 3, 2, 1 గో. రెండు ఒకటేసారి తీసుకెళ్ళకూడదు వర్ష. అది రెండు ఒకసారి తీసుకెళ్ళకూడదు. బాల్ ఒకసారి పెట్టి రావాలి, రింగ్ ఒకసారి తీసుకోవాలి. ఎస్, సూపర్, గుడ్. కలర్స్ చూసుకోండి, కలర్స్ చెక్ చేసుకోండి. అలా మిస్ అయితే కదా? మిస్ అయితే మళ్ళీ తీసి పెట్టుకోండి, లేదా ఇంకా ఒక్క రింగ్ కి నేను ఇంకంతే. దాన్ని అలా బాగా స్టార్ట్ చేసింది అనుకున్నాను. ఒకటి బిస్కెట్ అయింది ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటా ఉంది ఒక రింగ్ అక్కడ మిగిలిపోగానే. ఇప్పుడు దాన్ని ఎక్కడ పెడతావు? ఇప్పుడు కరెక్ట్ గా పెట్టు. ఇంకా తను ఆడుతోంది కదా. అయ్యో, అయిపోయా బాల్స్? అయిపోయా? మన ఆట అయిపోయినట్టే. దా ముందు మనం ఎందుకు రెండు ఒకటేసారి తెచ్చాం? కన్ఫ్యూజ్ అయిందక్క. చూద్దాం మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 50. ఓకే, ఇక్కడ చూద్దాం. దా ఇప్పుడు అందులో నేను ఒక రింగ్ కి కౌంట్ చేయాలా వద్దా? టాపర్ ఒక్కదానికి నీకు ఆమె కూడా ఇవ్వాలి. ఇద్దరికి ఇచ్చేద్దాం. నేనే ఇద్దరికి పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఒక బాల్ ఒక రింగ్ తీసేద్దాం మనము. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇందులో 6 ఉన్నాయి రైట్. ఇది 120 ఎందుకంటే ఇక్కడ పెట్టినందుకు 10, వేసినందుకు 10. ఓకే, 120, ఇది 40. ఓకే, ఎంత చెప్పు ఇప్పుడు? ఇది 120, ఇది 40, 160. సో మామూలుగా అయితే నీకు కూడా ఒకటి తీసేయాలి, కానీ కరెక్షన్ చేసేసుకున్నావు తన ఆట అయిపోయే లోపు కాబట్టి. సో వీఆర్ గివింగ్ ఇట్. మొత్తం ఇక్కడ యాస్టీస్ టవర్ పెట్టేసావు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 70. అండ్ అన్ని బాల్స్ పడ్డాయా? అన్ని పడ్డాయి. 1, 2, 3, 4, 5, 6, 7. 70, 70, 140, 140 plus 70 ఎంత? 210 కాయిన్స్. రూపా అండ్ సాత్విక కమ్ వచ్చేయండి. All the best guys. All the best baby doll. Thank you. So 3, 2, 1 go.
ఒకసారి బాల్ పెట్టి నెక్స్ట్ రింగ్ తీసుకుని వెళ్ళండి. అదేంటది, అది ఇంకా పడలా వద్దా అని ఆలోచిస్తా. ఓకే, కొంచెం తొయ్యొచ్చు గట్టిగా. అది బయట పడితే మళ్ళీ యూజ్ యువర్ స్ట్రెంగ్త్. అసలు పడకపోతే పడకపోనీలేండి. నాకు ఆరెంజ్ మిస్. ఫాస్ట్ 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 ఆట ఆడేవరకు మంది ఇంకా గ్రీన్ లోనే ఉన్నాము. సో 1 2 3 4 5 6 రింగ్స్ ఉన్నాయి. చూద్దాం బాల్స్ ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 and 6. ఓకే, 120 + 60 180. ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 రింగ్స్, 7 balls. 1 2 3 4 5 6 7 210. గుడ్ గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ప్లీజ్. సో ఈ రౌండ్ పకడు. ఇక్కడున్న కోళ్ళని జాగ్రత్తగా మీరు అక్కడికి పెట్టేయాలి. ఒకళ్ళిటు నించుంటారు. ఒక్కొక్క కోడిని పట్టుకుని ఇలా జిగ్జాగ్ గా కోన్స్ మధ్యలోంచి వచ్చి ఆ పోడియం మీద పెట్టాలి మీరు. ఓకే, 4 కోళ్ళు అక్కడ పెట్టేసిన తర్వాత ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ తీసుకొచ్చి ఫస్ట్ కోన్ లో వేయాలి. ఓకే, అలా ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళ ఆట కంప్లీట్ అయినట్టు. పక్క వాళ్ళ గేమ్ అప్పటికి ఏ స్టేజ్ లో ఉంటే అక్కడితో అయిపోతుంది. ఓకే, అండ్ కోళ్ళని నించునే ఉండాలి. పడిపోయిన కోడ్లు కౌంట్ చేయం. ఓకేనా? యూ కెన్ అడ్జస్ట్. కానీ ఫైనల్ గా ఆట కంప్లీట్ అయిపోయేసరికి ఎన్ని కోళ్ళు నించుని ఉంటే అవే కౌంట్ అవుతాయి. ఒక్కో కోడికి 10 కాయిన్స్ ఉంటాయి. ఈ రింగ్ ఎవరు వేస్తే వాళ్ళకి ఇంకొక 10 ఎక్స్ట్రా వస్తాయి. టోటల్ 50 గెలవచ్చు. రెడీ ఫర్ ద రన్? పకడు. 1 2 3 స్టార్ట్. Good. Run. జాగ్రత్త, గ్రీన్ కోడి కొంచెం ఊగుతోంది. కేర్ఫుల్. స్టాప్. గెలిచిన ఆనందం, గెలిచిన కసి ఎలా ఉంటుంది తెలుసా? ఆ కిక్కే వేరు కదా. ఆశ్రిత అంతా బాగానే పెట్టేసావు కానీ లాస్ట్ లో ఆ కోడి పడిపోయి పెద్ద హాత్ కొట్టింది మన. నా కోళ్ళకి థ్యాంక్ యూ. అవును, నిజంగానే. ఓకే, సో మొత్తం నువ్వు 3 కోళ్లే పెట్టావు. ఇంకో కోడి పడిపోయింది అండ్ అది పడకుండా నువ్వు రింగ్ వేసావు కాబట్టి రింగ్ కూడా కౌంట్ అవ్వదు. సో ఓన్లీ 30 కాయిన్స్. అండ్ నీకు 4 కోళ్ళు నుంచి ఉన్నాయి. నీ ట్రైనింగ్ బాగా పనిచేసింది. రింగ్ కూడా వేసేసావు. 50 కాయిన్స్. ఇప్పుడు నువ్వు గెలిచావు కాబట్టి వర్ష నీకు ఇంకొక 2 కోళ్ళు ఇంకొన్ని కాయిన్స్ ఇస్తాయి. ఓకే, సో లెట్స్ సీ. ఇది మా కోళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఎంత బాగున్నాయి. బాగుంటాయి. ఇవి నేను ట్రైనింగ్ ఇచ్చిన కోళ్ళు. సో ఇప్పుడు నువ్వు గెలిచావు కాబట్టి 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ నీకు యాడ్ అవుతాయి. ఓకే, ఏ నెంబర్ కావాలి? 1 అక్క. 1 అండ్ ఇంకో నెంబర్ ఇంకొకటి 3. 1 3. ఓకే ఫైన్. కోడి నెంబర్ 1 వచ్చేమ్మా. లెట్స్ సీ ఎన్ని కాయిన్స్ వస్తాయి నీకు. అండ్ ఇట్ ఇస్ కోడి నెంబర్ 3 కూడా వెయిటింగ్. చూసేద్దాం ఆ కోడి గుడ్డులో కూడా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. అందులో కూడా ఒక ఏమో చూద్దాం. ఎందుకులే, చెప్పు ఏదో 10 20 అది మరి 10 20 మరీ అధ్వానంగా ఉన్నాయి. 10 20 ఆ వద్దులే గానీ కొంచెం ఏదన్నా. నువ్వు ట్రైనింగ్ ఇచ్చా అన్నావు కదా, చూద్దాం. మినిమం బానే ఉంటాయిలే, మరి అంత వరస్ట్ గా ఉండవు. ఓకే, కోడి నెంబర్ 3. And it is అస్సలు ఎంత సింక్ అయ్యారు పాటకు. అసలు జోష్ అలాంటిది, పాట అలాంటిది, సిచ్యువేషన్ అలాంటిది, లిరిక్స్ అలాంటివి. ఓకే అన్నారా ఎవరికైనా ఇంతకీ మీరు? నో ఓకే లేదా? నో ఓకే. ఇప్పటి వరకు ఎవరికి ఓకే అనలేదా అస్సలు? కనీసం ఒకళ్ళు కూడా? సింగిల్ రెడీ టు మింగిల్.
స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తాడు. మేము కాదు. ఓకే, నేనైతే ఓకే అనేస్తున్నా మీరు అన్నదానికి. అగ్రీ విత్ యూ? ఓకే, మీరు నిజం చెప్పారని నమ్ముతూ అలా మొత్తానికి మా కోళ్ళు వచ్చి ఫుల్ కాపాడేసాయి. ఫుల్ స్కోర్. అండ్ ఇప్పుడు అర్షిత నీ టర్న్. కోడి ఆ 2 మార్క్స్ కలిపి ఒకే కోడిలో ఇవ్వ. కోడికే బిస్కెట్ వేసేస్తుంది. ఏ కోడి కావాలి సజెస్ట్ చేయొచ్చు కదా. ఏ కోడి కావాలి చెప్పు నువ్వే. ఓకే, ఐ విల్ గో విత్ 2. విత్ 2. ఓకే, కోడి నెంబర్ 2. Come on girls. Satvika and Rupa. 3, 2, 1, go. అది ఇప్పుడే పడిపోతుంది, నించోబెట్టుకోదాన్ని. సెకండ్ కోడి. కరెక్ట్. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. కోడిని పెట్టుకో. సో మనకి లాస్ట్ కోడి పడిపోయింది. తిను రింగ్ వేసేసిన తర్వాత నువ్వు సెట్ చేసుకున్నావు దాన్ని. ఓకే, సో ఐ కెన్ గివ్ యూ ఓన్లీ 30 కాయిన్స్ అండ్ నీకు 50. ఇప్పుడు నువ్వు గెలిచావు కాబట్టి 2 కాయిన్స్. 2 కోడి. 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 కోడి నెంబర్ 4. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6. ఓకే, 4 and 6. ఫైన్. సో కోడి నెంబర్ 4 ఫస్ట్ ఓపెన్ చేసేద్దాము. ఓకే, 4 కోడి 40 ఇచ్చింది. 6 కోడి 60. నో 10. జెలస్ పీపుల్ అంత 20. ఓకే, క్యూట్ అనుకున్నా. ఆహా, ఓకే సరే. కోడి నెంబర్ 6 ఓపెన్ చేసేద్దాము. సో మొత్తానికి రౌండ్ అయిపోయేసరికి సాత్విక స్కోర్ ఇస్ 370. అండ్ రూపా చూద్దామా, ఒకటే ఛాన్స్, ఒకటే కోడి. ఏ కోడి కావాలి? 7. కోడి నెంబర్ 7 చూపించేసేయండి. సూపర్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. సో ఆడేద్దాము మన నెక్స్ట్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ హోల్ లోంచి చేయి పెట్టి మీరు చూసే ఉంటారు ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో. ఆ చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ గెలుచుకోవచ్చు. పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ గెలుచుకోవచ్చు. ఓకేనా? సో టైం లిమిట్ ఉంటుంది, ఫాస్ట్ గా తీయాలి. ఈ రౌండ్ ని ఫస్ట్ లీడ్ స్కోర్ స్టార్ట్ చేస్తారు సాత్విక. నువ్వు ఫ్రీగా ట్రై చేయొచ్చు. వస్తే 80 కాయిన్లు వస్తాయి. సెకండ్ లీడ్ లో ఉన్న వర్ష. సో నువ్వు ట్రై చేయాలి అంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకేనా? మీరిద్దరు థర్డ్ లీడ్ అండ్ ఫోర్త్ లీడ్ మీరిద్దరు ఆడాలి అంటే మీరేం చేయాలి? 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. సో 20 కాయిన్లు మాకు ఇచ్చి మీరు ట్రై చేస్తారు. వస్తే 80 కాయిన్లు వస్తాయి, లేకపోతే 30 కాయిన్లు వస్తాయి తక్కువ తక్కువ. 20 కాయిన్స్ ఇచ్చి 30 తీస్తే 10 ప్లస్ లాభం అంతేగా. బైపీసీ అయినా లెక్కలు బాగానే వచ్చు, పర్లేదు. ఓకే, అది గేమ్. సరేనా? ఫస్ట్ సాత్విక నువ్వు ట్రై చేస్తా. ఎంత బరువు ఉంటుంది? నీ అంత బరువు ఉండొచ్చు.
నీ ఇష్టం. మస్తు బరువు. ఆ కన్నంలో నీ 2 చేతులు పడతాయని నమ్మకం నీకుంటే పెట్టి తీసేయి. ట్రై. చాలా బరువు ఉంది ఇది. అవును బరువు ఉంటుంది. గోల్డెన్ ఆఫర్ ఊరికనే వస్తుందా? ఇక్కడ గోల్డెన్ ఆఫర్ ఫర్ ద కాయిన్స్. 80 కాయిన్లు ఊరికనే వస్తున్నాయి. 30 వచ్చాయి ప్రస్తుతానికి. అమ్మ ఇంత బరువు ఉంది ఇది. నెక్స్ట్ ఇది ఇంకా బరువు ఉంటుంది. ప్రిపేర్ అయిపో. దేవుడా, ఓ మంచి దేవుడా. అమ్మా అమ్మా ఒక్కసారి దెబ్బకి అమ్మ నాన్న అందరూ గుర్తొచ్చేస్తారు. దీన్ని ఎలా తీసో సేమ్ అలాగే బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. చాలా బరువు ఉంది. బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేతి మీద బ్యాలెన్స్ చేసేసుకో ఫస్ట్, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే. స్ట్రైట్ కి పెట్టు, అటు ఇటు తిప్పక దాన్ని. సాత్విక టైమ్ అప్. సో ఎడం చేతితో ట్రై చేద్దాం అనుకున్నావు నువ్వు. ఓకే, సో మామూలుగా 30 కాయిన్స్ అయితే వచ్చేసాయి. మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫైన్. ఎంత వచ్చినా ఓకే కదా. 30 కాయిన్స్. వర్ష ఆడలా? ఆడదాం. -10 కాయిన్స్ ఫ్రమ్ వర్ష. ఆల్రెడీ తన ఆడడం చూసావు కాబట్టి ఒక ఐడియా వచ్చి ఉంటుంది వర్ష. సో జస్ట్ చిన్న టెక్నిక్ అంతే. అంతే సేమ్ అలాగే తీసే అది కూడా. కమాన్. ఎస్ 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 కరెక్ట్. దాని అలా స్ట్రైట్ గా పెట్టుకో హ్యాండ్ పైన. నేను పట్టుకుంటాను ఎందుకైనా మంచిదా. ఇంత చిన్న చిన్న పిల్లలకి అంత పెద్ద పెద్ద బరువు మూతలా. అమ్మా అమ్మా ఏంటమ్మా? ఇంత చిన్న చిన్న పిల్లలకి అంత పెద్ద బరువు ఇస్తే అంటే మీరు చేసే పెద్ద పెద్ద విషయాలు కానీ ఇది పెద్ద పెద్దది కాదని నా చాలా feeling. పెద్దది అసలు. ఇది చూసాక మా మమ్మీ ఎన్ని తిడుతుందో అని నా మైండ్ తిరుగుతుంది. ఎందుకు తీసావుగా? తిండి తింటలేనని తిడుతుంది. తిట్టండి ఏం పర్లే. ఇంకో 4 ఎక్కువ తిట్టండి నా పేరు కూడా చెప్పి. ఇట్లా చేస్తారా శ్యామ్లాగా? మరి ఎలా ఉన్నావు చూడు, ఒంటి మీద కేజీ కండ కూడా లేదు. కండి ఇంపార్టెంట్ కాదు, బలం ఇంపార్టెంట్. ఓకే వెల్ ట్రైడ్. ప్రాణాలు పణంగా పెట్టి మరి ట్రై చేసాము. బట్ ఓన్లీ 30 కాయిన్స్. ఆశ్రిత ఆడతావా? రెడీ. అన్ని తీసేసా కూడా. అన్ని తీసావా? ఉండు, తీయాల్సినవి ఇంకొని ఉన్నాయి. -20 కాయిన్స్. ఆల్ ది బెస్ట్ గర్ల్. పట్టేస్తుంది, చెయ్యి చాలా సన్నగా ఉంది, తీసేయి. చన్నగా ఉందా? వామ్మో చూడు ఎంత ఈజీగా తీసావో. సేమ్ అలాగే. నాకే బెటర్ ప్లీజ్. అసలే లీస్ట్ లో ఉన్నా. ఇప్పుడు ఆ వామ్మో కొంచెం నాకే బాధ అవుతుంది. ఒక పాట పాడు సాత్విక. నేను తీయాలి. నువ్వు తీసుకో, నువ్వు పాడు. ఏం పాట కావాలి మీకు? మెలోడిక్ సాంగ్. ఆమె తీసేలాగా పాడు చక్కగా. ఏ పాట పాడతావు? ఆమె తీసేలాగైతే ఆమెకు స్కోర్ వస్తుంది కదా నేను పాడినందుకు. నువ్వు పాడరా, నీకు వచ్చాయి కదా. 400లో ఉన్నావు. నువ్వు ఆలోచించే వరకు ఆమె తీసేసేలా ఉంది. నేను మంచి సాంగ్ పాడుతా. పాడు. నేను నిన్ను చూడకుండా నీడ తాకకుండా రోజుల నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా, గుండెలో ఏముందో కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా, నా హృదయమే తట్టుకోలేదే అంతలాగా తప్పుకున్నవే నా ప్రేమని. అయిపోయిందా? బాగా మోటివేటింగ్ ఉంది కదా పాట నీకు. ఇంకొకటి పాడవా? లోపి నేను బాగా పాడినా కదా. బాగా పాడావు, కాకపోతే ఏ పాట అర్థం కాలే నాకు. తట్టుకోలేదే సాంగ్ దిప్పిస్తున్నాయినా. ఊరు నాయనో ఇది ఆ పాట. ఎంకరేజ్ అని లాస్ట్. సర్కాజం చేస్తున్నారు మీరు కూడా. అంటే ఆ పాట అంటే అసలు ఆ పాట కొంచెం ఆ పిచ్ కానీ ఆ శృతి కానీ కొంచెం వేరే లెవెల్ కదా. మనం ఏంటో చాలా బాగా పాడేసరికి, ఇంత బాగా పాడేసరికి కొంచెం షాక్ లో ఉన్నా నేను. అంతే. అక్కడెక్కడో లేపారు, పడేశారు.
చాలండి ఇక నా జీవితానికి. విను 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 చూడండి పట్టుకోవా. రూపా నో. ఏ పై అరే గెలిస్తే మళ్ళీ గున్నా గున్నా మామిడి వేయచ్చు. వద్దక్క, ఉన్న స్కోర్ చాలు. చాలు పక్కానా? పక్కా. నేనేం పాడిచ్చాను సాత్వికతో ఈసారి ఇంకా మంచి పాట పాడుతూనే. మంచి పాట పాడుతుందంట. ఏ ఆడొచ్చు కదా, పాట విందాం మనం. అక్క ఉన్న పాయింట్స్ మళ్ళీ తొక్కేద్దామని. సో నిజంగా ఫైనల్ డెసిషన్. Final. ఓకే, గోల్డెన్ ఆఫర్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ రూపా ఆడాలి అనుకోవట్లేదు. సో ఇప్పటికీ ఫైనల్ స్కోర్స్ ఈ రౌండ్ వరకు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇప్పుడు మోస్ట్ ఫన్నీయెస్ట్ రౌండ్ చెప్పుకోండి, చూద్దాం. సో రౌండ్ ఏంటంటే, ఈ రౌండ్ ఇద్దరు కలిసి ఆడతారు. ఆశిత నువ్వు స్టార్ట్ చేస్తావు. 4 కార్డులు ఉంటాయి ఎల్ఈడి మీద. ఏదో ఒక కార్డు నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. దాని వెనకాల 2 ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే. సగం సగం ఫేసెస్ సెలబ్రిటీస్. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. ఓకే, నువ్వు గెస్ చేయాలి. ఓకే. సో 30 సెకండ్స్ మాత్రమే నీ టైం. Okay. ఫస్ట్ నీ నోట్లోంచి ఏ పేరు వస్తుందో అది లాక్. ఓకే. ఒకవేళ ఇన్ టైం నువ్వు చెప్పలేకపోతే నీ క్వశ్చన్ సాత్వికాకి పాస్ ఆన్ అవుతుంది. నీకు ఓన్లీ 10 సెకండ్స్ టైం. ఓకే, ఆ 10 సెకండ్స్ లో తను వదిలేసిన ఆప్షన్ ఏంటో నువ్వు గెస్ చేయాలి. ఒకవేళ నువ్వు 2 చెప్పేసి రివీల్ చేసాక రాంగ్ అయ్యే అనుకో, నీకేం కాయిన్స్ రావు. కరెక్ట్ అయితే 20 కాయిన్స్ గెలుచుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది గేమ్. అండ్ అలా గెలిచిన తర్వాత 2 కరెక్ట్ గా చెప్పేసి 20 కాయిన్స్ గెలుచుకున్న తర్వాత స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి ఎల్ఈడి స్క్రీన్ మీద. దాంట్లో ఒక్కొక్క లెటర్ వెనకాల కొన్ని అమేజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి. లైక్ ఇందాక గోల్డ్, స్కూటర్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఈ రౌండ్ లో మీరు గెలుచుకోవచ్చు. ఓకే. ఓకే, ఏదో ఒక్క లెటర్ సెలెక్ట్ చేసుకుంటావు, దాన్ని మనం రివీల్ చేస్తాము. దాని వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ నీకే. ఓకే ఫైన్, ఇది రౌండ్. ఓకే, 1 2 3 4 ఏ కార్డ్ కావాలి చెప్పు. 2 కార్డ్ 2. ఓకే, కార్డ్ 2 రివీల్ చేసేయండి ఆశ్రిత కోసం. వాళ్ళిద్దరు ఎవరు? నాని, కీర్తి సురేష్. ఆప్షన్ ఏ అని చెప్పు. ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి కీర్తి సురేష్. ఓకే, ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి కీర్తి సురేష్. స్టార్ట్ అయిన వెంటనే చెప్పేసింది సాత్విక. కరెక్టా? ఎస్. It is right. And option B కూడా చూసేద్దాం. Course it is కీర్తి సురేష్. సో రైట్ ఆన్సర్ కాబట్టి ముందు స్టార్ వనిత ఆడేద్దాం మనము. రెడీ? ఓకే, ఏ లెటర్ కావాలి? ఇందులో ఎన్ ఉంది నాని కోసం. ఎన్. ఓకే, థ్యాంక్ యూ నాని. సాత్విక ఇప్పుడు నీ టర్న్. 1 రివీల్ చేసేయండి కార్డ్ నెంబర్ 1. వాళ్ళిద్దరు ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది. బి సాయి పల్లవి. ఏ హూ ఇస్ షీ? ఎవరామే? ఓకే, నేను చెప్తా. ఓకే, కొంచెం క్లూ. నాకు తెలిసిపోయింది. టైం అయిపోతుంది. ఒకటి ఆప్షన్ చెప్పావు, తొందరగా ఇంకో సమంత. ఏ సమంత, బి సాయి పల్లవి. పక్కా ఫిక్స్. ఎస్. ఓకే, ఆశ్రిత జస్ట్ గెస్ వర్క్. సేమ్. సేమా? ఓకే, సేమ్. సమంత సాయి పల్లవి. ఓకే, సో ఆప్షన్ ఏ సమంత అంటోంది, ఆప్షన్ బి సాయి పల్లవి అంటోంది. yes it is సమంత. పల్లవి ఫిదాలో ఫేసా. స్టార్ వనిత ఆడాలి కాబట్టి చూద్దాం. స్టార్ వనిత కాయిన్స్ ఆన్ స్క్రీన్. ఎక్కడ ఏ 3 ఏళ్ళు ఉన్నాయి మొత్తం? స్టార్ లోనా, వి పక్కన, హెచ్ పక్కన. స్టారే. ఏ రివీల్ చేసేయండి ప్లీజ్. ఇప్పుడు మీ టర్న్. వర్ష రెడీ? 3 కార్డ్ 3 సెలెక్ట్ చేసుకుంది. కార్డ్ 3 చూసేద్దాము అందులో ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటో. ఓకే, ఆప్షన్ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. ఎవరెవరెవరు? కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. ఆప్షన్ ఏ కళ్యాణ్ రామ్, బి జూనియర్ ఎన్టీఆర్. పక్కా. ఎస్. రూపా సేమ్. ఎస్. రైటేనా? రైట్. ఇవాళ అందరూ బాగా గెస్ చేస్తున్నారు అసలు. ఓకే, ఆప్షన్స్ రివీల్ చేసేయండి. రైట్ ఆన్సర్.
And option B, it is Johnny. స్టార్ 1 తాడేద్దాం ఇంకా. ఏ లెటర్ కావాలి చెప్పు. వి. లెటర్ వి. రూపా. మిగిలింది ఒకటే రూపా. చూసేద్దాం. కార్డ్ 4. చాలా ఈజీ రూపా. చాలా ఈజీ. రాజశేఖర్. ఆయన పక్కన ఎవరుంటారు? ఏ జీవిత. ఆయన పక్కన ఇంకెవరు ఉంటారు చెప్పు అసలు. వైఫ్ అండ్ హస్బెండ్ అంతే అంటావా? సరే ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. ఓకే జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు. ఎస్, జీవితం చెప్పేది తప్ప ఎవరు చెప్పేది వినట్లేదంట. ఆ జీవితంలో కూడా జీవిత గారు ఉన్నారు. అది ఏ లెటర్ కావాలి రూపా? ఆర్. ఆర్ ఫర్ రూపా. ఆర్ ఫర్ రాజశేఖర్ గారు, ఆర్ ఫర్ రూపా. ఓకే చూద్దాం. రూపా నువ్వు డాన్స్ మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఒక రూపా కనపడుతుంది నాకు. నార్మల్ టైమ్ లో ఒక రూపా కనపడుతుంది కదా. అసలు వన్స్ మ్యూజిక్ స్టార్ట్ అవగానే షీస్ లైక్ ఎనర్జీ బాంబ్ లాగా అయిపోతున్నావు అసలు. సూపర్. ఇవాళ అందరూ కూడా రైట్ గెస్టెస్ చేశారు అండ్ ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి స్కోర్స్ తెచ్చుకున్నారు ఈ రౌండ్ లో. సో ఇంకొక రౌండే ఉంది ఆడేద్దాము. బట్ ఈ రౌండ్ కి మాత్రం లీడ్ లో ఎవరున్నారంటే సాత్విక విత్ 480 కాయిన్స్. ఫైనల్ రౌండ్ ఇవాళ ఎపిసోడ్ లో లక్కు కిక్కు. సాత్విక 480తో లీడింగ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు రౌండ్ స్టార్ట్ చేస్తావు. ఇక్కడ ఈ రౌండ్ లో ఒక వీల్ ఉంటుంది. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇది ఆ లక్కీ వీల్. నీ దగ్గర ఒక కార్డ్ ఉంది, వీల్ కార్డ్. దాన్ని నీ ముందు స్టాండ్ లో పెట్టేసుకున్నావు బికాస్ నువ్వు వీల్ తిప్పుతున్నావు కాబట్టి. నీ చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో ఎక్కడైనా సరే లెటర్ ఎస్ ఉండొచ్చు, లెటర్ వి ఉండొచ్చు, స్టార్ ఉండొచ్చు. ఆ 3 కార్డ్స్ లో దేని మీద ఏమున్నాయో మాకు కూడా తెలీదు. ఒకసారి ఆ 3 కార్డ్స్ అందరికి పనిచేసి. సో ఆశ్రిత లెటర్ వి ఉంది, రూపా దగ్గర లెటర్ ఎస్, వర్ష దగ్గర స్టార్. ఓకే ఇప్పుడు నువ్వు వీల్ స్టార్ట్ అని చెప్తావు. ఆ వీల్ తిరుగుతూ ఒక చోట ఆగుతుంది. ఓకే ఫర్ సపోజ్ ఎక్కడన్నా లెటర్ వి దగ్గర ఆగింది అనుకుందాం. ఆ లెటర్ విలో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ నీకు ఫస్ట్ ఇచ్చేస్తాం. ఒక 100 వస్తే 100 నీకు ఇచ్చేస్తాం. లెటర్ వి ఎవరి దగ్గర ఉంది? ఆశ్రిత దగ్గర ఉంది కాబట్టి ఆ 100 ఆశ్రితకు కూడా యాడ్ అవుతాయి. ఓకే బట్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి నువ్వు తీసుకుని ఆశ్రితకి యాడ్ చేయాలి. అలా కాకుండా యాంకర్ చాయిస్ దగ్గర ఆగిందంటే ఇట్స్ నా పర్సనల్ చాయిస్ అనమాట. ఇంకా నేను ఎవరికైనా 20 ఇచ్చేయచ్చు, నార్మల్ గా ఇచ్చేయచ్చు, ఏదైనా క్వశ్చన్స్ అడిగి ఇవ్వచ్చు, ఏదైనా టాస్క్ పెట్టచ్చు. ఇట్స్ మై చాయిస్. ఓకే అలా కాదు ఎవరికి ఇస్తారు -20 అంటే నీ స్కోర్ లోంచి 20 మైనస్ చేసి నువ్వు ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఇది గేమ్. రెడీ? చెప్పేసి స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఓకే ఏ లెటర్ దగ్గర ఆగుతుందో ఆ కార్డు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఎస్ దగ్గర ఆగితే రూపాకి ప్లస్, బి దగ్గర అయితే ఆశ్రితకి, స్టార్ దగ్గర ఆగితే వర్షకి. ఎస్ ఫర్ సాత్విక ఎస్ దగ్గర ఆగింది. సో ఎస్ కార్డ్ రూపా నీ దగ్గర ఉంది. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ లో. లెటర్ ఎస్. ఈ కార్డ్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాము. రివీల్ ద కాయిన్స్ ప్లీజ్. 40 కాయిన్స్. ఇప్పుడు ఆ 40 నువ్వు రూపాకి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి యాడ్ చేస్తావు చూడు. ఆశ్రిత హ్యాస్ 420 కాయిన్స్, వర్ష హ్యాస్ 460 కాయిన్స్. సమానంగా 20. సమానంగా 20. ఓకే ఆశ్రిత -20 అండ్ వర్ష -20 అండ్ 40 రూపా నీకు యాడ్ అయిపోయాయి. సో వీల్ కార్డ్ విత్ యూ రూపా. మిగతా 3 కార్డులు ఇచ్చి
సో ఆశ్రిత లెటర్ వి ఉంది, ఎస్ విత్ సాత్విక అండ్ స్టార్ విత్ వర్ష అగైన్. రూపా రెడీ? Start the wheel. ఇట్ ఈస్ స్టార్. ఓకే, ఫైనల్ గా వర్ష. స్టార్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? రూపా 80 కాయిన్స్ నీకు యాడ్ అయిపోయాయి. సాత్విక 80. అరే 80 కాయిన్స్ మైనస్ చేసేయండి ఫ్రమ్ సాత్విక. ఇప్పుడు 80 వర్షకు కూడా యాడ్ చేసేయాలి మనము. వర్ష ఇచ్చేసే వర్ష. అది మొత్తానికి మనం గెలవాలంటే పక్క వాళ్ళ దగ్గర లాక్కోవాల్సిందే. అది ఒక్కటే కాన్సెప్ట్ ఆమెకు గుర్తుంది పాపం. ఎదురుగుండా కనబడ్డావు చక్కగా మంచి స్కోర్తో, టపక్కన లాగేసింది. Start the wheel. తిరిగి 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 లెటర్ ఎస్. నా పొలంలో మొలకలు వచ్చాయి. వర్ష ఫైనల్లీ నా దగ్గర. చూద్దాం వర్ష ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూద్దాం. ముందుగా కాయిన్స్ ప్లీజ్. సో ఇప్పుడు ఆ 60 నువ్వు ఆశ్రితకు కూడా యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి యాడ్ చేస్తావు చెప్పు. Rupa 40. Satvika 20. ఆశ్రితకి యాడ్ చేసేద్దాము. ఒక్కసారి ఆ వీల్ ఆశ్రిత నీ చేత్తో నువ్వు తిప్పేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఇవాళ ఎపిసోడ్ కి. విన్నర్ అయ్యే ఛాన్స్ ప్లీజ్. టైటిల్ కి స్టార్ట్ ద వీల్. థర్డ్ టైం స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్ ఫర్ ఆశ్రిత. ఇప్పుడు నువ్వు విన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ చాలా తేడా ఉంది. ఒక్క దాని మీద 580 ఇక్కడ ఎంత 120 కాయిన్స్ రావాలి. అప్పుడు అట్లీస్ట్ ఈక్వల్ అవుతావు, లేదా మినిమం 100 వచ్చినా కొంచెం అటు ఇటు. ప్లీజ్ ఎస్. నో 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 ఎస్ 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 ఎస్. పాట అయినాక అరే ఆవేశం వద్దురా, కాయిన్స్ వచ్చాక వేసుకుందాం రా. ఏదో ఒకటి కాయిన్స్ అన్న వస్తాయిగా. అటు ఇటు అయింది అనుకో, ఎందుకు ముందే ఆవేశపడి. ఈమె కూడా యాడ్ అవుతాయి కదా. ప్లీజ్ 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 ప్లీజ్. వద్దు ఇంకా. ఆగొక్క కాయిన్స్ చూద్దాం ఎన్ని కాయిన్స్ వచ్చాయో లెటర్ వి వెనకాల. ప్లీజ్ 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 పాయింట్స్ మీద ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్. 90 కాయిన్స్. సో ఇప్పుడు ఆ 90 కాయిన్స్ నువ్వు సాత్విక్ రావట్లేదు. సాత్విక అందుకోసం కాదు నీ మోచ్. ఏ 90 యాడ్ చేసేయింది ఇప్పుడు అయిపోయింది. ఆ 90 సాత్వికకి యాడ్ చేయాలి నువ్వు. ఓకేనా? 70 ఫ్రమ్ వర్ష, 20 ఫ్రమ్ రూప. అండ్ యాడ్ దట్ 90 టు సాత్విక. ఇటు చూసారా? అదే సో ఫైనల్ స్కోర్స్ చూస్తే ఇవాల్టి మన స్టార్ వనిత ఆశ్రిత విత్ 5.
కంగ్రాచులేషన్స్ అండ్ నీకు బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ సి. థ్యాంక్ యూ అక్క. బిగ్ సి నుంచి నీకు కూడా ఒక గిఫ్ట్. బేబీ డాల్ నీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ బిగ్ సి. వర్ష నీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా, ఇది ఇవాళ మా ఉమెన్స్ బీటో ఈ మెగా ఉమెన్స్ గేమ్ షో. సూపర్ గా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ ఎనర్జీ, సూపర్ డాన్సులు, ఫుల్ జోష్ అండ్ అద్భుతమైన పాట. ఇలాంటి పాట మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే కనుక మా వనితా టీవీ యూట్యూబ్ లో ఎపిసోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ చూసి బ్యాక్ కి ఫ్రంట్ కి జరుపుకుంటూ వినొచ్చు. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో.